సిద్దిపేట జిల్లా కేంద్రంలో వెలుగొందుతున్న వైశ్య సంక్షేమ సమితి కన్వెన్షన్ హాల్ గత 2 ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోవడం సంచలనం రేపుతోంది. సాధారణ ప్రజలకు గడువులోపే వసూలు చేస్తూ ఒక్కరోజు ఆలస్యం జరిగినా నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే మున్సిపల్ అధికారులు ఈ భారీ భవనంపై మాత్రం కళ్ళు మూసి ఉండిపోవడం వెనుక గుట్టు ఏమిటన్న చర్చ మొదలైంది. ప్రజల పన్నుతో నడిచే మున్సిపల్ ఖజానాకు లక్షల రూపాయల ట్యాక్స్ రావాల్సి ఉండగా ఈ సమితి భవనం విషయంలో మాత్రం అధికారులు మామూలు మత్తులో మునిగిపోవడం చర్చనీయాంశంగా మారింది. పేద ప్రజలకు కఠినం, పెద్దలకు రాయితీ అన్నట్లు అధికారులు వ్యవహరించడం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. గత 2 సంవత్సరాలుగా ట్యాక్స్ చెల్లింపులేవి జరగకపోయినా అధికారులు పట్టించుకోకపోవడం రాజకీయ ఒత్తిళ్లు లాభాలు అనే అనుమానాలకు తావిస్తోంది. ప్రతి ఇంటి నుంచి ట్యాక్స్ జరిమానాలు వసూలు చేసే మున్సిపాలిటీ ఇంత పెద్ద కన్వెన్షన్ హాల్పై మాత్రం మౌనంగా ఉండటం వెనుక ఉన్న సీక్రెట్ లింకులు బయటకు తీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారికి రెట్టింపు పన్నులు, పెద్దలకు మాత్రం మినహాయింపులా? ఇదే న్యాయం? వెంటనే బకాయి వసూలు చేయాలి, లేదంటే విచారణ జరగాలి అని స్థానికులు కోరుతున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడంలో అధికారులు విఫలమైతే ఇది ప్రజాధన దోపిడీకి సహకరించడమేనని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు గళమెత్తుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో వెలుగొందుతున్న వైశ్య సంక్షేమ సమితి కన్వెన్షన్ హాల్ గత 2 ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం లేదని చెప్పి సంచలనం రేపుతుంది. సాధారణంగా ప్రజలకు గడువులోపే వసూలు చేస్తూ ఒక రోజు ఆలస్యం జరిగినా అని నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టి మున్సిపల్ అధికారులు ఈ భారీ భవనంపై మాత్రం కళ్ళు మూసి ఉండిపోవడం వెనుక గుట్టు ఏమిటన్న చర్చ మొదలైంది. ప్రజల పన్నుతో నడిచే మున్సిపల్ ఖజానాకు లక్షల రూపాయల ట్యాక్స్ రావాల్సి ఉండగా ఈ సమితి భవనం విషయంలో మాత్రం అధికారులు మామూళ్ల మత్తులో ఆగిపోవడం గోచరంగా మారిందని చెప్పి చెప్పుకోవచ్చు. పేద ప్రజలకు కఠినంగా, పెద్దలకి రాయితీ అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఆగ్రహాన్ని రగిలిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా ట్యాక్స్ చెల్లింపులేవే జరగకపోయినా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం రాజకీయ ఒత్తిళ్ల కొరకేనా లేక లాభాలు అనే అనుమానాలు తావిస్తుంది. ప్రతి ఇంటి నుంచి ఒక్కో పైసా కూడా ఖర్చు చేయడం, వసూలు చేసే జరిమానాలు వసూలు చేసే మున్సిపాలిటీ ఇంత పెద్ద కన్వెన్షన్ హాల్ పై మాత్రం మౌనంగా ఉండడం వెనుక ఉన్న సీక్రెట్ లింకులు బయటకు తీయాలని చెప్పి ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మాకు రెట్టింపు పనులు చేస్తారు కానీ పెద్దలకు మాత్రం మినహాయింపులు ఇస్తారని చెప్పి ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేం న్యాయం అంటూ వెంటనే బకాయి వసూలు చేయాలి, లేదంటే విజిలెన్స్ విచారణ జరపాలి అని ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయకపోవడంపై అధికారులు విఫలమైతే ఇది ప్రజాధన దోపిడీకి సహకరించడమే అని చెప్పి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక ప్రజలు కూడా గలమెత్తున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లో తీవ్ర స్థాయిలో దృష్టి సారించి అధికారులు కూడా తొందరగా దీని చర్యలు తీసుకోవాలి, లేకపోతే రాజకీయ నాయకులు ఎవరో చూసి వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాసత్, ఈ కన్వెన్షన్ హాల్ ఎవరి దశలో? ఇది ఒక సంఘానికి సంబంధించింది. వైశ్య సంక్షేమాన్ని పోవట్లది సంబంధించిన ఉంటుంది. దానికి సంబంధించి సమితి ఆధ్వర్యంలో ఇది కన్వెన్షన్ హాల్ గత ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉందో ఈ సంఘం భారీగా దీన్ని పెట్టుబడి పెట్టింది. దాంతో పాటు అన్ని వర్గాల వారికి తక్కువ ధరలకి మేము సంక్షేమ సంఘాన్ని కన్వెన్షన్ సెంటర్ గా ఇస్తామని చెప్పి అప్పట్లో హామీలు ఇచ్చడం జరిగింది. పేద ప్రజలకు దీంట్లో రాయితీ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు పేద ప్రజలకు రాయితీ లేదు, పెద్దలకే రాయితీలు ఇస్తున్నారు. ఈ పెద్దలకు రాయితీ ఇవ్వడం వెనకాల ఈ వైశ్య సంఘం సమితికి ఎవరు మద్దతు పలుకుతున్నారు, ఈ రాజకీయ నాయకులకు ఎవరు అండగా ఉన్నారు ఈ వైశ్య సంఘానికి అని చెప్పి ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాసత్, ఈ కన్వెన్షన్ హాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదని ఎలా బయటకు వచ్చింది అసలు? అంటే ఏదైతే ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయో, మున్సిపల్ ట్యాక్స్ బిల్ కలెక్టర్లు దాని మీద రివ్యూ ఉంటుంది. ఆ రివ్యూలో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ వైశ్య సమితి సంఘానికి కట్టలేదని చెప్పి వాళ్ళు, కన్వెన్షన్ సంఘానికి కట్టలేదని చెప్పి వాళ్ళు చెప్పడంతో అక్కడ ఉన్న స్థానికులు కూడా దాని మీద దృష్టి సారించడం జరిగింది. ప్రస్తుతం అయితే దీని మీద ప్రజలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీని మీద నాయకులు కూడా, సంఘాల నాయకులు కూడా
స్పందించి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే దీని మీద తీవ్రంగా మేము దాని మీద ఇది చేస్తామని చెప్పి కూడా వాళ్ళు పలు సంఘాలు కూడా దీని మీద తీవ్ర ఆరోపణలు కూడా చేయడం జరుగుతుంది. ప్రియా, అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ సంఘటన చోటు చేసుకున్న తర్వాత? అంటే ప్రస్తుతం అయితే అధికారుల దృష్టికి వెళ్ళింది ఈ విషయం, ట్యాక్స్ కట్టలేదని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. కానీ దీని వెనకాల రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున వాళ్ళ సంఘానికి సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. వైశ్య సంఘం ఉన్న పెద్దలైతే ఉన్నారో దానికి సంబంధించిన కమిటీ సభ్యులు కూడా దీని వెనకాల ఏదో గూడుపడానికి జరుగుతుంది, ఈ ప్రజాధనం దోపిడీ చేసే విధంగానే ఉంది, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ ఈ సంఘం ముందుకు సాగుతుందని చెప్పి ప్రజలు తమ ఆవేదనలో తెలపడం జరిగింది. గతంలో కూడా ఈ సంఘం కట్టనట్టు ఎంత ఉంటే అంత కట్టాలా లేదా అనే భావంతో తగ్గించుకునే ప్రయత్నం కూడా చేసినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఈ సంఘానికి ఏదైతే పర్మిషన్స్ ఇచ్చారో గత ప్రభుత్వంలో అప్పటి నుంచి ఈ సంఘానికి డబ్బులు కడుతున్నారా లేదా, పూర్తి స్థాయిలో వాళ్ళు ఎందుకు దాని మీద డిలే చేస్తున్నారో, అధికారులు కూడా దీన్ని వెనకాల డిలే చేయడానికి కారణం ఏంటి, వీళ్ళకి ఏమైనా మామూలు ప్రతి నెల మామూలు అందుతున్నాయా లేకపోతే వీళ్ళకి పర్సెంటేజ్ ఏమైనా అందుతుందా అని చెప్పి దాని మీద స్పందన రావాల్సిన అవసరం ఉంది చెప్పొచ్చు. శ్రియా, థ్యాంక్ యూ బాసిత్.